రెండేళ్ల జ్ఞానేశ్వర్ అదృశ్యమై 6 రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీంతో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం పామాయిల్ తోటలో పనిచేస్తున్న గణేష్ భవానీ దంపతుల కుమార్తె చిన్నారి జ్ఞానేశ్వరి గత శనివారం మధ్యాహ్నం తోటలో ఉన్న తండ్రి వద్దకు వెళ్లింది. పాప వెళ్లిన కాసేపటికి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. పాప మాత్రం తిరిగి రాలేదు. అయితే పాప మిస్ అయిన సమయంలో వెంట ఉన్న పెంపుడు కుక్క నిన్న రాత్రి వెనక్కొచ్చింది. కుక్కను బంధించిన అధికారులు ఈ రోజు మరోసారి అటవీ ప్రాంతంలో చెరడి పట్టనున్నారు. బాలిక అదృశ్యంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సునకం మళ్ళీ వెనక్కి వచ్చింది కదా, నిన్న ఎప్పుడు వచ్చింది, ఏమైంది చెప్పండి ఒకసారి. నన్ను ఎప్పుడు వచ్చింది? రావడం అయితే వచ్చింది సార్. టైం అయితే చూడలేదు మేము. వచ్చి మిమ్మల్ని కలిసిందా? వచ్చి రాగానే నా సైడే వచ్చింది. వచ్చింది పాప కూడా వచ్చిందేమో అన్న ఆనందపడిపోయి కొంచెం కుక్క వచ్చింది అన్నాను సార్. కుక్క వచ్చింది అందులోని అది అక్కడ నుంచుంటే పక్కకి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే అది అటాక్ చేసింది సార్ నా మీద. మీ మీదకి ఎగిరిందా? అవును సార్. కరిచిందా? కరిచింది సార్. కరడంతో ఎప్పుడైతే కరిచిందో మళ్ళీ బెదిరిస్తే పారిపోయింది సార్. మా ఆయనగోరి మీద కూడా అలా పరిగెడితే మా ఆయనగోరి మీద కూడా అరిచిందండి సార్. అరిస్తే అయినా సరే పరిగెట్టారండి సార్. పరిగెడితే ఆ కుక్క అక్కడే ఉన్నదండి సార్. పడుకున్నదని వీళ్ళు నుంచున్నారండి సార్. ఏం వీళ్ళు చూసి చూపులోనే మాయమైపోయింది సార్. కుక్క అయితే వెళ్ళిపోయిందా? మళ్ళీ కుక్క వెళ్ళిపోయింది సార్. రాత్రి అంతా వెనక్కి వచ్చిందా? రాలేదు సార్. అలాగన్నారని మొత్తం నైట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా నేను అంటే పాప ఎక్కడుంటే కుక్క అక్కడే ఉంటుందట కదా అని. అవును సార్. అయితే పాప ఎక్కడ ఉందో ఒక అంచనా ఉంది సార్. అది మాకు చెప్దామని వచ్చిందో మరి ఏం జరిగిందో తెలీదు. మేము ఇక్కడ అందరం ఎక్కువ మంది ఉండడం వల్ల బెదిరిపోయి పారిపోయింది సార్. పాప అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్న ఒక డౌట్ సార్. మీ మీడియాకు కూడా చెప్పడానికి నా దగ్గర ఓపిక లేదు సార్. ఇంకైతే 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపుగా 6 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆ పాప ఆచూకీ అయితే లభించలేదు. అయితే తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఉన్నటువంటి తోటల్లో ఈ బాలిక తల్లిదండ్రులు అక్కడ కాపలా ఉంటూ ఉంటారు. ఆ తోటల్లో పనిచేస్తూ ఉంటారు కూడా. అయితే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్ భవానీలు అక్కడే దాదాపుగా 20 ఏళ్ళుగా కూడా నివసిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల వివాహం జరిగిన తర్వాత తోటల్లో వీళ్ళు పనికి కుదిరినట్టుగా కూడా మనకి అక్కడ నుంచి తెలుస్తూ ఉన్న సమాచారం. అయితే జ్ఞానేశ్వరి గత శనివారం ఉదయం 11:30 కుక్కతో ఆడుకుంటూ అక్కడ ఇంట్లో పెంపుడు కుక్కను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఆ కుక్కతో ఆడుకుంటూ నాన్న దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి కూడా తల్లితో చెప్పేసి అక్కడ నుంచి తోటలోకి నడుచుకుంటూ వెళ్ళింది. అయితే కాసేపటికి తండ్రి తిరిగి వచ్చాడు కానీ ఆ బాలిక అయితే తిరిగి రాలేదు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సమీపంలో ఉన్నటువంటి తోట మొత్తం పరిసరాలన్నీ కూడా వాళ్ళంతా పరిశీలించారు. అయితే జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతో అక్కడ గ్రామంలో కూడా వాళ్ళు ఈ విషయంపై వాకప్ చేశారు. ఎవరింటికైనా వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి కూడా వాకప్ చేశారు. కానీ ఎవరు కూడా ఆ బాలికను చూడలేదని చెప్పారు. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే అతను కొంత మానసికంగా కొంత ఇబ్బందికర అంటే మానసిక ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కావడంతో అతను కూడా సరిగ్గా ఏ విషయం చెప్పలేకపోతున్నాడు. అతనైతే ఆ బాలికను చూసి వెళ్లకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఈ కుక్క ఏదైతే బాలిక వెనకాల ఉన్నట్టు కుక్క అతని మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆ బాలికను వదిలేసి అతను గ్రామంలోకి రావడం జరిగింది. అయితే ఇది జరిగి శనివారమే. అది ఏదైతే బాలిక ఆ రోజు మిస్ అయిందో ఇదంతా శనివారమే జరిగింది. ఆ తర్వాత రకరకాల పరిణామాలు, పోలీసులు ఎంటర్ అయ్యారు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్టారు. గ్రామంలో ఉన్నటువంటి అనుమానితులు అంటే గత జనవరిలో తండ్రి గణేష్కు గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ గొడవ నేపథ్యంలో బాలికని ఏమైనా అపహరించి ఉంటారా అని చెప్పేసి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆధారం లభించలేదు. కానీ ప్రస్తుతం బాలిక ఏమైంది అనేది మాత్రం మిస్టరీ కొనసాగుతూనే ఉంది. 6వ రోజు చేరుకుంది. ప్రస్తుతం అయితే అటవీ ప్రాంతంలో మొత్తం జల్లెడబట్టినటువంటి పోలీసులకు 2 రోజుల క్రితం బాలిక వెంట వెళ్ళినటువంటి కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన క్రమంలో ఏదో తల్లిదండ్రులతో కానీ అటు తల్లితో అంటే జ్ఞానేశ్వరి తల్లితో ఏదో చెప్పబోయే ప్రయత్నం చేసి కొంచెం అగ్రెసివ్గా ప్రయత్నించడంతో ఒకసారిగా దాడి చేసినట్టు భావించారు అందరూ కూడా. దీంతో అక్కడ రెగ్యులర్గా ఉన్న పరిస్థితికి ఆ రోజున్న పరిస్థితికి కొంత భిన్నంగా కనిపించడంతో ఆ కుక్క తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ ఒక్కసారిగా మా కథ అంతా కూడా మొదటికొచ్చింది. బాలిక ఎక్కడన్నా ఏదన్నా ప్రమాదంలో చిక్కుకుందా, లేకపోతే ఎవరన్నా
దాడి చేశారా లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే రకరకాల యాంగిల్స్లో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ జరిపిస్తున్నారు. కానీ నిన్న రాత్రి మరొకసారి ఆ పెంపుడు కుక్క తిరిగి వెనక్కి వచ్చింది. పోలీసులు స్థానికులంతా కూడా కలిసి ఆ కుక్కని నిన్న బంధించారు. అయితే ఈరోజు ఆ బంధించినటువంటి కుక్క ఆధారంగా ఎటువంటి లీడ్స్తో పోలీసులు ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చూసుకుంటే ఆ కుక్కకి ఏదైనా ట్రాకర్ అమర్చి బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారా అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ బాలిక దాదాపుగా 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ల మధ్యలో వయసు ఉంటుంది. 2 ఏళ్ళు ఇటీవలే నిండిని అని కూడా చెప్తా ఉన్నారు. దీంతో ఎక్కడన్నా సమస్యలు పడిపోయిందా లేకపోతే ఏదన్నా జంతువు, ఎందుకంటే అటవీ ప్రాంతం కావడంతో చిన్న చిన్న జంతువులు కూడా ఉంటాయి అక్కడ. ఆ జంతువులు ఏమన్నా లాక్కెళ్ళి ఏమన్నా ఆ బాలికపై దాడి చేశాయా అనేది కూడా ప్రస్తుతం అనుమానం రేకెత్తున్న విషయం. ప్రస్తుతం అయితే 6 రోజులు గడిచినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో అటు బంధువులతో పాటు తల్లిదండ్రులు తల్లడిల్లు అవుతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు బాలిక ఆచూకీ లభిస్తుందని అంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కీలకంగా ఆ రోజు బాలిక వెళ్ళిపోయినప్పుడు వెంట ఉన్నటువంటి పెంపుడు కుక్క ఈరోజు పోలీసుల ఆధీనంలో ఉంది. దాన్ని పట్టుకుని ఈరోజు ఏమన్నా పోలీస్ జాగిలాలతో కలిసి ఏమన్నా జాయింట్ ఆపరేషన్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.